ఏమన్నా ఉన్నదా ఈగో పెంచుకొని? అది నాలెడ్జ్ 10% పెరిగితే ఈగో 100% పెరుగుతుంది. నాలెడ్జ్ 10% పెరుగుతున్నది, ఈగో దానికంటే డబల్ పెరుగుతుంది. డబ్బు 10% పెరుగుతున్నది, ఈగో 20% పెరుగుతుంది, అంటే డబల్ పెరుగుతుంది. 2 వీలర్ ఉన్నప్పుడు కొంచెం, 4 వీలర్ వచ్చేసింది కొంచెం ఇంకెక్కువ, దాంట్లో ఇంకేదైనా హై క్లాస్ బండి వచ్చింది ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు ఖైరతాబాద్ లేకపోతే కోటిలో మన మర్సిడీస్ నడుస్తున్నదంటే పక్కనే ఆటో ముందుంటే 4 సార్లు హార్న్ కొట్టి కనిపిస్తలేదా నాకు మర్సిడీస్ ఉన్నది. సో ఏమైతుండదు, ఫార్చునర్ వచ్చింది అనుకో కొంచెం ఈగో పెరుగుతలే. ఎట్లుంటది ఫార్చునర్ బండి? గుడ్డెలులా ఉంటారు, ఏదైతే ఏనుగుల పైన కూర్చున్నాడు. ఇంకా కొంచెం ఈగో, ఎందుకంటే జర హైట్ ఉంటది, దాంట్లో కూర్చుంటే ఛాతీ జర గుండు, బటన్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి. అయితే కాదు. సో ఏం పెరుగుతున్నది, ఏం పెరగాలి, ఏం పెరుగుతుంది, ఏం పెరగాలి, ఏం పెరుగుతుంది? ఎడ్యుకేషన్ తోటి అదే అవుతున్నది, డబ్బుతోటి అదే అవుతున్నది, ధనము, సంపద, భూమి అన్నిటితోటి ఏం పెరుగుతుంది? ఎందుకు? మా అన్నదమ్ములేమో వ్యవసాయం చేసుకుంటారు, నేనేమో మస్తు తీసుకోలేదు. హైదరాబాద్ లో నాకు అంటే మా కులం వాళ్ళకి అట్లానే ఉన్నారు. ఏం పెంచుకున్నావు? సంపద పెంచుకున్నావా, ఇగో పెంచుకున్నావా? సంపద పెంచుకుంటున్నావా, ద్వేషం పెంచుకుంటున్నావా? ద్వేషం పెంచు. ఎవరు పెంచుకుంటున్నారు? సో ఎడ్యుకేషన్ తోటి, సంపదతోటి, ధనంతోటి, డబ్బుతోటి, భూమితోటి నువ్వు ఏది చేసినా పెరిగేది మాత్రం ఈగోనే పెరుగుతుంది. జర ఇంగ్లీష్ మంచిగా మాట్లాడినా ఈగో, అంతేనా? ఎవరు పెంచుకుంటున్నావు? సో ఇవన్నిటికి అర్థం ఏమున్నది మళ్ళీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే మనం ఒక సైడే చూస్తున్నాం, మనము ఒక సైడ్ చూస్తున్నాం. నా డిగ్రీ పెరుగుతున్నది, నా హోదా పెరుగుతున్నది, వెనక నుండి పెరుగుతున్న ఈగో, వెనక నుండి పెరుగుతున్న ద్వేషం, ఈర్ష, ఇవన్నీ అవి డబుల్ పెరుగుతున్న విషయం. ఎందుకు? మన దృష్టి దేనిపైన ఉన్నది? కంప్లీట్ గా మన ఎడ్యుకేషన్ పైన ఉన్నది, మన ప్రొఫెషన్ పైన ఉన్నది, మన డబ్బు పైన ఉన్నది, మన ధనం పైన ఉన్నది, మన భూమి పైన ఉన్నది. వెనక నుండేమో ఇవన్నీ. సో ఇవేం చేస్తాయి? ఇవేం చేస్తాయి? ఎవరికి కానీ ఇది 10%, ఇది 20%, ఇది 20%, ఇది 40%, ఇది 40%, ఇది 80%. సో డబుల్ పెరుగుతుంది. ఓకే. సో వాట్ ఈస్ ఏంటి యూజ్? మంచిగా ఉన్నావు అనుకో, నువ్వు చాలా మంచి ఉంటావు సొసైటీలో, నువ్వు తాగు చెయ్యవు బాగున్నావు అనుకో, దాంతో డిఫరెంట్. ఆయమ్మా జీనియస్, నేను చాలా మంచి వాళ్ళు ఈ సొసైటీలో, నాకంటే మంచి వాళ్ళు. అది కూడా సరే, నేనే ఇస్త్రీ చేసిన తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్, మంచి పెన్ను, గోల్డెన్ కలర్ వాచ్, సో ఇవన్నీ నేనే మెయింటైన్ చేస్తాను ఈ సొసైటీలో. ఏం మళ్ళీ అంటే అదేంటి దాన్ని తీస్తున్నాయి, ఇగోగా దారిస్తుంది. అది కూడా ఇగోగా దారిస్తుంది. ఎందుకు దారిస్తున్నారు?
సో ఇవన్నీ అర్థం చేసుకోకపోతే ఈ దీంట్లో ఇది ఒక ఎవరు మడుగులు దాన్ని ఎదుర్కపోతాడు మనిషి. మడుగులో కాలు పడితే ఎంత ప్రయత్నం చేస్తా అంత ఊబి అంటే మడుగు అంటే ఊబియా ఆ ఊబి ఏమో ఫస్ట్ టైం రానిక లేదు. సో అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది ఆ ట్రాక్ లో పడిపోతాం మనం, అల్టిమేట్ గా ట్రాక్ లో పడి ఆ ట్రాకుల్నే జీవితం అయిపోతాం. సో ఈయన జీనియస్ ఉండి ఇక సొసైటీ నుండి జర డిస్టెన్స్ మెయింటైన్ చేసి నేనే విద్యావంతుణ్ణి మేధావిని. సో ఇది కూడా ఒక రకమైనటువంటి అది ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే మరి ఇవన్నీ చేయొద్దా, ఎడ్యుకేషన్ వద్దా, డిగ్రీ వద్దా, డాక్టర్గా వద్దా, ఇంజనీర్ వద్దా, సంపద వద్దా, ఫార్చునర్ వద్దా, మర్సిడీస్ వద్దా, వద్దాం. దీంతో ఈగో పెరిగితే మరింత అయిపోయి ప్రాబ్లం ఎక్కడ వస్తాయి? వద్దా వద్దా ప్రపంచంలో ఒక మంచి ఖ్యాతి విఖ్యాతి లేదా పేరు ప్రతిష్ట హోదా వద్దా? కావాలి వద్దా? దీంతో ఈగో పెరుగుతున్నాయి. ప్రతి దాంతో క్లాస్ లో టాప్ వచ్చినా ఈగో పెరుగుతున్నాయి. మరి టాప్ రావద్దా? రా. అంటే ఇది కావాలి అటు ఈగో కూడా ఉండదు. అందుకు దాంతో మనకే నష్టం. మరి ఏం చేయాలి? ఎందుకు జరుగుతున్నాయి? సో అందుకనే ఇదేంటిదంటే మనం ఇన్ జనరల్ గా ప్రతి విషయాన్ని మనం అంటా ఉంటాం. ఎందుకు? ఇప్పుడు నేను అడిగితే మీరు ఒకటి హృదయం అంటున్నారు, పొట్ట అంటున్నారు, బ్రెయిన్ అంటున్నారు, మైండ్ అంటున్నారు, ఆలోచన అంటున్నారు, ఫీలింగ్ అంటున్నారు. వై దిస్ కన్ఫ్యూజన్? ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ గా పిక్చర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎక్కడ ఉన్నదంటే ఉన్నది కాబట్టి వెనకాల కాదు, మధ్యప్రదేశ్ తర్వాత ఉన్నది, లేకపోతే గుజరాత్ తర్వాత ఉన్నది, లేకపోతే చండీగఢ్ తర్వాత ఉన్నది, లేకపోతే ఉత్తరప్రదేశ్ కంటే ముందు ఉన్నది. ఎగ్జాక్ట్ గా తెలియదు కదా, విన్నాం అంతే. విన్నప్పుడు ఏం చేస్తాం? అది ఆడ ఉన్నది ఈ ఏరియాలో ఉంటుందట, ఇట్లా ఉంటుందట, అక్కడ ఈ ప్రజలు ఎక్కువ ఉంటారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఈ రిలీజియన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దిస్ ఆల్ ఆర్ ఇవన్నీ మనం ఏం ఆన్సర్లు చెప్తా ఉన్నాం? జనరల్ గా విన్నాయి, చదివినాయి, చదివినాయి, థింక్ చేసినాయి, విన్నాయి, చదివినాయి, చూసినాయి. అందుకనే మనకు స్పష్టత లేదు, క్లారిటీ లేదు. మనకు స్పష్టత క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు? ఎవరిస్తారు క్లారిటీ? ఎవరిస్తారు స్పష్టత? ఎవరిస్తారు? ఎవరు చెప్తారు? ఎవరు? అది మనమే చూసి తెలుసుకోవాలి. మన సొంత జ్ఞానం, మన అనుభవం, అప్పుడైతే స్పష్టత వస్తుంది. నేను ఎంత చెప్పినా బాహుబలి ఇట్లా ఉన్నది, ఆడు ఇట్లా కొడతాడు, మళ్ళీ అట్లా దేవుతాడు, అది దాన్ని ఓడిస్తాడు, దీన్ని మీరు ఏం చేయగలుగుతారు? కేవలం ఇమాజిన్ చేయగలరు, ఊహించగలరు, అంతేనా? చెప్పలేని అన్లెస్ అంటే దాన్ని చూడకుండా ఏం చేయగలరు? ఓ ఏనుగును ఓడిస్తాడు, ఏనుగు పైన ఇట్లా ఏనుగుంటారు, ఆయన ఇట్లా ఇస్తాడు, అట్లా ఊహించుకుంటాం. జస్ట్ ఊహించగలుగుతాం. అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మనకు కాన్ఫిడెన్స్ రాదు, మనకు కాన్ఫిడెన్స్ కూడా రాదు. సో ప్రత్యక్షంగా మనం దాన్ని ఫీల్ అయితే మాత్రమే, ప్రత్యక్షంగా దాన్ని అనుభవిస్తే మాత్రమే అది మన నిజ జీవితంలోకి వస్తాయి. సో మీరు ఎన్ని చదివినా, ఎన్ని రాసినా, ఎంత ఉన్నా అది మన
నిజ జీవితంలో ఎప్పటి వరకు అయితే అనుభవంలోకి రాదో దీన్ని ఏమంటారు ప్రత్యక్ష అనుభవం. అప్పటి వరకు అది మన కొరకు ఉపయోగకరం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగర్ పైన మీరు పిహెచ్డి చేసిన కేవలం ఒకటే వర్డ్ పైన, కోపం పైన మీరు పిహెచ్డి చేసిన ఓన్లీ ఒకటే ఈ శబ్దం పైన, ఈ వర్డ్ పైన, ఈ పదం పైన మీరు పిహెచ్డి చేసిన యాంగర్ కంట్రోల్. పిహెచ్డిలో మీరు గోల్డ్ మెడల్ కొట్టినా చిన్న చిన్న వేరే విషయం, కానీ గోల్డ్ మెడల్ కొట్టినా కూడా కోపం కంట్రోల్. ఎందుకు ఎందుకు రాదు? ఎందుకు రాదు? దాని ప్రత్యక్ష అనుభవం లేదుగా. దాన్ని ప్రత్యక్ష జ్ఞానం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది. అందరికి వస్తాయి కదా కోపం, అందరికి వస్తాయి, నాకు వస్తుంది వస్తుంది అని అంటే దానికి అర్థం ఏంటిది? అది ఒక ఇండిపెండెంట్ థింగ్ అన్నట్టు. అది వస్తుంది అంటే అది మన కంట్రోల్లో లేదు. ఇక దానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. దానికి సమయం లేదు, ముహూర్తం లేదు, ఏ కాలం లేదు, ఏ లోకం లేదు. సో దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. దేని నుండి వస్తుంది? మీరు కోప్పడతారు కదా, దేని నుండి వస్తుంది? ఏదన్నా మీకు ఇంతకుముందు చెప్పినట్టు నచ్చని విషయము, నచ్చని పని చేస్తే మనం అనుకున్నది కాకుంటే, మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుంటే కోపం వస్తుంది. ఏ నుండి వస్తున్నది? అది బయట విషయాలతో వస్తున్నది. బయట ఒక విషయం మనం అనుకున్నది జరగదు, లేకపోతే మనం అనుకున్న దానికి వ్యతిరేకం. సో దాంతో ఇన్సిడెంట్ ఇక్కడ అవుతున్నది. ఇన్సిడెంట్ ఎక్కడ అవుతున్నది? బయట. కోపం ఎక్కడ వస్తున్నది? లోపల. కోపం ఎక్కడ వస్తున్నది? లోపల వస్తుంది. ఇన్సిడెంట్ బయట అవుతున్నది, కోపం లోపల వస్తుంది. సో ఒకటైతే అర్థమైపోయింది ఏంటిది? కోపం లోపల వస్తున్నది, లోపలనే, లోపల నుండే వస్తుంది. సరే, నా పర్మిషన్ తీసుకుంటుందా లేదా తెలవస్తుంది. కోపం వచ్చే ముందు మనల్ని అడుగుతలేదు, రావాలా వద్దా, ఎంత రావాలి, 1/2 కిలోనా, 2 కిలోలా, 3 కిలోలా, ఎంత రావాలి కూడా అది అడుగుతలేదు. మన పర్మిషన్ తీసుకోవాలి. సో అది ఆటోమేటిక్ గా బయట ఏదన్నా ఇన్సిడెంట్ బట్టి అది బయట వస్తుంది. బయట ఏదన్నా ఇన్సిడెంట్ బట్టి అది లోపల నుండి వస్తుంది. కానీ దాంతో నష్టం ఎవరికి అవుతున్నది? మన. ఎందుకు అవుతున్నది? దాంతో మన స్టెబిలిటీ కోల్పోతుంది, మన ఎనర్జీ లాస్ అవుతున్నది, మన ఎనర్జీ కాలిపోతుంది. అది లోపల కదా, లోపల వస్తున్నది కదా. సో బయట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నది జరగదు. మీరు అనుకున్నది మీరు ఒకరితో ఆశించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆశించారు, ఏదో చేయాలా అని చెయ్యాలి. అయినా తప్పెవరిది? తప్పు అట్లా చేయాలి కానీ చెయ్యాలి. పనిష్మెంట్ ఎవరికి జరుగుతున్నాయి? తప్పెవరు చేస్తున్నారు? పనిష్మెంట్ ఎవరికి జరుగుతున్నది? పనిష్మెంట్ ఎవరికి జరగాలి? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్. ఎవరు జరగాలి? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. पनिशमेंट किसको मिलना चाहिए? जो गलती करता है उसको। अब गलत वो कर रहा है, समझो तुम पी रहे और तुम्हारा मिसेस गुस्सा, गलत कौन कर रहा है? पनिशमेंट कौन ले रहा है? एंगर इज नथिंग बट अ पनिशमेंट।
యాంగర్ ఈజ్ నథింగ్ బట్ పనిష్మెంట్. ఏమైతున్నది దాంతో మన స్థిరత్వం, మన స్టెబిలిటీ, మన ఎనర్జీ లాస్ అయింది. అర్థమైంది? జనరల్ గా శిక్ష ఎవరికి పడుతుంది? పోలీసు వాళ్ళు ఎవరికి శిక్ష చేస్తారు? తప్పు చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? తప్పు ఒకరు చేస్తున్నారు, శిక్ష ఇంకొకరు వేసుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? తప్పు ఒకరు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కొడుకు 10th మంచిగా టాప్ రాలేదు. రాకపోతే ఎవరికి ఇబ్బంది? ఫర్ ఎగ్జాంపుల్, అనుకున్న సీట్ దొరకలేదు, అనుకున్న ఫ్యాకల్టీ దొరకలేదు. ఇబ్బంది ఎవరికి? కొడుకు. అంతే కదా? పనిష్మెంట్ ఎవరు తీసుకుంటున్నారు? ఫాదర్. పనిష్మెంట్ ఎవరు తీసుకుంటున్నారు? ఫాదర్. యాక్చువల్లీ జీవితం ఎవరిది వృధా అవుతున్నది? ఫర్ ఎగ్జాంపుల్, తాగుతున్నది. లివర్ ఎవరికి ఖరాబ్ అవుతున్నది? ఆరోగ్యం ఎవరికి ఖరాబ్ అవుతున్నది? తాగటం. కానీ తాగటోళ్ళ కంటే పనిష్మెంట్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఇంట్లో. దిస్ ఈస్ రివర్స్. తీసుకుంటున్నాం అన్న విషయం కూడా మనది. పనిష్మెంట్ మనమే తీసుకుంటున్నాం అన్న విషయం మనకు తెలియదు. శిక్ష వాళ్ళకి పడాలి, శిక్ష మనం వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు తిట్టింది, స్టూపిడ్. బాధ వేసిందా? बात ऐसे मूर्खड़ा स्टूपिड बोलने से क्या लगता है? अब हो गए, इंसिडेंट हो गए, वो बोल के खैराबाद चौरस्ते पे थोड़ा ऐसे गाड़ी लगा तो 2-3 बातें हो गई, वो चले गए वो, और हम भी चले. फिर हमको फिर याद आया वो स्टूपिड बात. फिर हम जब मल्ली बात మళ్ళీ వచ్చేప్పుడు తినేటప్పుడు యాక్ట్ వచ్చింది, అరే నన్ను మూర్ఖుడు మళ్ళీ బాధ. పడుకోబడేది వేరు, అది జ్ఞాపకం వస్తుంది, నిద్ర వస్తలేదు. అర్థం? ఎన్నిసార్లు హార్ట్ చేసిండు ఆయన? ఒకసారి. నువ్వెన్నిసార్లు హార్ట్ చేసుకుంటున్నావు? నువ్వు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటే అన్ని. ఆయన ఒకసారి నిప్పంటిచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు అన్ని నువ్వేం చేస్తున్నావు? దానిపైన పెట్రోల్ పోస్తూనే ఉన్నావు. అన్నాడు నన్ను ఇట్లా అవమానపరిచిండు, నన్ను అట్లా అన్నాడు, మా బ్రదర్ ఇట్లా అన్నాడు, మా మిస్సెస్ అట్లా అన్నది, నా కొడుకు ఇట్లా అన్నాడు, మా తండ్రి ఇట్లా అన్నాడు, మా చెల్లి ఇట్లా అన్నది, నా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు. ఏంటిది అన్నాడు? ఏమైతున్నాయి? పెట్రోల్ పోసుకుంటు, ఆయిల్ పోసుకుంటు. అంటే మంట ఒకసారి పెడితే నువ్వు దాన్ని ఆరాధిస్తలేవు. ఇక మనం ఏం చేస్తున్నాం? దానికి పాతి లేవు. అది ఒకసారి నువ్వేం చేయాలా? దాన్ని చల్లారు. నువ్వేం చేస్తున్నావు? मैं देख लेता हूँ, मैं देख लेता हूँ उसको, मैं बताता हूँ. बाहर निकलने के बाद బయటికి వెళ్ళిన వాళ్ళకి చెప్తా, వాళ్ళ సంగతి చెప్తా, వీళ్ళ సంగతి. దానికి అర్థం ఏంటిది? నువ్వేం చేసుకుంటున్నావు? మంట పెట్టుకుంటున్నావు. మంట చిన్నది పెట్టిపోయిందగా దాన్ని నువ్వు రగిలిస్తున్నావు. ఇక రగులుతూనే ఉన్నది కదా. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు, జీవితాంతం రగులుతూనే ఉంది. ఎవరు బాధ్యులు? ఆయన ఉన్నాడా, ఆపేయండా, లేకపోతే చనిపోయాడా, ఉన్నాడా లేదా కూడా తెలియదు మనకు. ఎవరు చేస్తున్నారు మనల్ని? మనమే కదా. ఎవరు బాధ్యత దీనికి? అదవుతుంది. సో కోపం ఎక్కడి నుండి వస్తున్నది? మనలో నుండి వస్తున్నది. కోపం మనలో నుండి వస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చింది, స్టార్ట్ అయింది, ఒక ఇన్సిడెంట్ అయింది, ఇంత ఉన్నది, అది ఇంత ఎందుకు పెరుగుతున్నది? ఇంత ఉన్నది. అర్థమైందా?
ఒక 1% ఉన్నది 100% ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగింది అది అనుకుంటున్నాం కదా ఎప్పటికీ. ఇట్లా అన్నాడు, ఇట్లా చేసిండు, అట్లా తిట్టిండు, అది చేసిండు, ఇది చేసిండు, అల్లా అది చేసిండు, అది చేసిండు. అది ఏమైంది? 100%. ఎందుకు అవుతున్నది? ఎవరైనా పెంచుకుంటారా? మంటలు పెంచుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఇవ్వడం అగ్గి పెట్టి పోయండి, అగ్గి పెట్టేసిండు ఇంటికి ఉదాహరణ. మీరు కిరోసిన్ తీసుకొచ్చి పోస్తారా? మరి కిరోసిన్ ఎందుకు పోస్తున్నారు? ఇంకా ఎక్కువ అదే అదే కోపమా? కోపం అంటే ఏంటి? కిరోసిన్ పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు? వై? మీరు ఏం పోయాలా? వాటర్ పోయా. మీరేం పోస్తున్నారు? కిరోసిన్, పెట్రోల్ పోస్తారు. పెట్రోల్ పంపు తీసుకొని కొడుతూనే ఉన్నారు ఇంటికి. ఏమైతే ఉన్న మొత్తం 100% ఇప్పుడేమో కొంచెం 1% కానీ అది ఆగుతుంది ఒకవేళ మనం నీళ్లు కొడితే. కానీ కిరోసిన్ కొడితే ఉన్న 100% ఎందుకు అట్లా అవుతుంది? అదే ఆలోచన వేసుకుంటూ పోతా ఉంటే ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు అంటే ఆలోచించడం అంటే కిరోసిన్ పోసుకున్నట్టే కదా. ఎందుకు ఆలోచిస్తున్నావు? తప్పు చేసిన అహంకారం. ఇక్కడ మనం మంచిగా ఆలోచన చేస్తే ఎందుకు మంట పెట్టుకుంటాం తెలుసా? నీళ్లు పోసే కాడ కిరోసిన్ ఎందుకు పోస్తాం తెలుసా? మనిషి నీళ్లు పోసే కాడ కిరోసిన్ ఎప్పుడు పోస్తాడు? ఎప్పుడు పోస్తాడు? నీళ్లు పోయాలి కానీ కిరోసిన్ పోస్తున్నాడు. జీవితాంతం కిరోసినే పోసుకుంటున్నాడు ఇక ప్రతి విషయంలో. అంటే అది మైండ్ నుంచి తీసేయలేదు. అది జరిగిన సిచ్యువేషన్ మైండ్ నుంచి తీసేయలేదు. పోషణ చేయబోతుండే 1% ఆడు ఎప్పుడో పోయాడు, మర్చిపోయింది, దొరకడుగా అయిపోయింది. కాలేదు ఇక్కడ మనం మన ఇల్లు మన శరీరం కాలుతుంటది. ఎందుకు? హ్యాబిట్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్. ఓకే, మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఆలోచన చేస్తున్నాం? ఎందుకు ఇది అలవాటు? జీవితంలో ఎవరైనా జీవితంలో మీకు 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఇంకో 1,00,000 ఇచ్చి వీడికి కాలు నరికేసుకోమన్నారు. ఈ కాలు నరికేసుకోండి అని మీకు 1,00,000 ఇచ్చిందనుకో, మీరు ఏం చేస్తారు? నరికేసుకుంటారా? ఎంత తీసుకుంటారు? ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మీ రేట్ ఎంత చెప్పండి? 4,00,000 రూపాయలు. మీ రేట్ ఎంత? ఎన్ని కోట్లు? చలో ఒక 10 కోట్లు వేస్తాం. నరుక్కోవాలి కాలు. డబ్బులు ఏం చేయాలి? ఎంత అంటే మీరు ఏమన్నా రేటు చెప్తే పెంచుతాము. ఎంత ఇస్తే నరికేసుకుంటాను? ఎంత ఇచ్చినా సాధ్యం కదా? ఎంత ఇచ్చినా అయితే కాదా? అంటే కాలు తీయడానికి మీకు ఎంత ఇచ్చినా ఒప్పుకోరు. మరి ఒప్పుకుంటున్నారు కదా, 100% బర్న్ చేస్తా ఉన్నాం కదా. అది బర్న్ చేస్తున్నారు. దాంట్లో కాలు కూడా ఉంది. చేస్తున్నారు కదా, ఏమి ఇవ్వకుండానే చేస్తున్నారు కదా. రూపాయి ఇస్తలేడు, రూపాయి కూడా ఇస్తలేడు. మిమ్మల్ని మీరు కాల్ చేసుకుంటున్నారు. ఈడనేమో నేను 10 కోట్లు ఇస్తానన్నా ఎందుకు? ఈడేమో వాడు రూపాయి కూడా ఇవ్వలే, పైన మంట పెట్టి వేయండు. ఆ మంటకు మనం కిరోసిన్ పోస్తా ఉన్నాం ఎప్పటికీ. ఎందుకు చేస్తాం?
నేను ఇప్పుడు 10 కోట్లు ఇస్తా అంటే నేను కాళ్ళు నొప్పుకోవడానికి రెడీ లేదు. కానీ అటు రూపాయి కూడా ఇయ్యాలి, అవమానపరిచిండు, దాన్ని ఎందుకు కాల్చుకుంటున్నారు? అర్థమవుతుంది? ఏమన్నా అర్థమైందా? ఏమర్థమవుతుంది? తన కోపం తనకి శత్రువు అవుతుంది తప్ప అల్లా ఆయన జరిగేది ఏం లేదు. అరే ఇట్లా ఇట్లా మనసులో చేస్తున్నాడు కదా, ఏడు నేను 10 కోట్లు ఇచ్చిన చేయట్లేదు, కానీ రూపాయి ఇవ్వకుండా చేసుకుంటున్నాడా లేదా? ఒక్క రూపాయి ఇవ్వకుండా, నయా పైసా ఇవ్వకుండా, తెలుగులో అంటారు కదా, నయా పైసా ఇవ్వకుండా నష్టం చేసుకుంటున్నాడా లేదా? కర్రెంకి నై నుక్సాన్ అప్నా వితౌట్ సింగిల్ రూపీ, विदाउट एनीथिंग हम हमारा पूरा नुकसान कर ले रहे। क्या रीजन? व्हाट इज द रीजन? इसके पीछे कारण क्या है? व्हाट इज द रीजन? रीजन ఏంటి? కారణం ఏంటి? మాట మాట అంటాం, దేశం మాత్రం మాట మాట ఎవరిది తప్పు? ఎవరిది అనడం తప్పు. నేను మిమ్మల్ని తిట్టినా, నా తప్ప మీ తప్ప? మీ తప్ప ఏముంటుందా? నిజం లేదు కదా, తిట్టాడు, ఓడుకుంటే ఓడు అనుకుంటే వెళ్ళిపోయాడు. దానికి అదే ఎందుకు అవుతున్నది అందుకు ఆయన చెప్పాడు, హ్యాబిట్ అని, అలవాటు అని, ఎక్కువ ఆలోచించడం మూలంగా అట్లా చేసుకుంటున్నామని, 100% మనం నష్టపరుచుకుంటున్నామని చెప్తున్నాం. 100%. ఓకే, కానీ 10 కోట్లు ఇచ్చినా మీరు నప్పుకోవడానికి రెడీ లేదు. కానీ అదే ఏమి ఇవ్వకుండానే చేసుకుంటున్నారు. ఎట్లా? ఎందుకు జరుగుతున్నది ఇవన్నీ? జరగద్దే. చలో 10 కోట్లు ఇచ్చిండాడు, అప్పుడేమన్నా మనం మనం కోప్పడి మనం కాల్ చేసుకుంటున్నాం లోపల నుండి అంటే అది వేరు. అది రూపాయి ఇవ్వకపోయా, పైనుండి అవమానం ఇచ్చిపోయా, అవమానాన్ని మనం తెచ్చుకుంటాం. అదేమన్నా ఫలాల మామిడి పండ్లు, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు లాగా ఏమన్నా పెడితే వచ్చేటియా? కానీ మనం విత్తనం పెట్టేసుకున్నాం, ఇక దానికి వాటర్ వస్తూనే ఉంటాం. దానికి ఫర్టిలైజర్ ఏమంటారు? కాదంటారు కదా, ఎరువు వేస్తూనే ఉన్నాం. దాన్ని ఎరువు వేసి, దానికి నీళ్లు పోసి, దానికి పిచ్చి కట్టి పెద్దగా చెట్టు చేస్తున్నాం లేదా? అదే పని చేస్తాం జీవితాంతం. అది పని ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తాం? డబ్బుల కోసం ఇల్లు జరగదు. डबल एड वस्तुंది आड़िसे लेट కదా कुछ भी नहीं दे रहा उसने गाली दिया चले और हम क्या कर रहे हैं उस गाली का बीज बनाए और बीज बना के जमीन में बोए और उसको फिर पानी दे रहे फिर खाद दे रहे फिर फर्टिलाइजर दे रहे फिर उसको पिंचिन बांधे फिर कोई बकरी कोई पशु आके उसको चरना जाए उसको खाना जाए इसलिए बड़ा बड़ा पिंचिन लगा के ऐसा झाड़ बना दिए कि वो सालों साल हम जाएंगे हमारा सब जाएगा लेकिन झाड़ रहेगा वैसे ही ఉంటదా ఉండదా అది ఉంటదా ఉండదు ఆ చెట్టు మనం పోతాం తండ్రి పోతాడు తల్లి పోతాడు పిల్లలు చెట్టు అట్లనే ఉండిపోతుంది ఎందుకు పెట్టినామా దానికి మంచిగా నీళ్లు పోసి ఎరువు వేసి దానికి కాపాడినాంగా ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది కదా ఏం చెట్టు పెట్టినావు మండే చెట్టు పెట్టి మండుతుంది బడికి మండుతుంది చెట్టు ఏం పెట్టినావు మండే చెట్టు పెట్టినావు అది మండుతారే ఎట్లా మనం అది మనల్ని మండించింది వచ్చే కొడుకులను మండిస్తుంది కథ కథగా జనరేషన్ టు జనరేషన్ పటాలు అని ఏం సినిమా ఉన్నాయిగా
ఈయన చంపాడు, మళ్ళీ ఈయన ఆయన చంపాలి, మళ్ళీ ఈయన చంపాలి, మళ్ళీ ఆయన చంపాలి. అదేంటి పట్టాల రక్త చరిత్ర ఆగనే రక్త చరిత్ర అని చెట్టు పెట్టేసినాం. ఇదే రక్త చరిత్ర అర్థమవుతుంది. ఎవరు పెట్టారు? ఇంకా నీళ్లు పోస్తుంది, ఎరువు వేస్తుంది, నీళ్లు పోస్తుంది. ఇంకొకరు చెప్పడం అంటే ఏంటిది? ఎరువు వేయడం, నీళ్లు పోయడం, దానికి కావలసిన ఫర్టిలైజర్ వేయడం. సో ఎందుకు జరుగుతున్నది? ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటిది? ఇది ఎందుకు జరుగుతుంది? జరగతే నష్టం కదా. ఇప్పుడు నేను 10 కోట్లు ఇస్తా అంటే ఎవరు కూడా రెడీ లేదు. కానీ తెలియకుండానే మొత్తం జీవనం సర్వనాశనం అయిపోతున్నది. అదైతే అవుతున్నది, దానికి రూపాయి ఒడియట్లేదు, కావద్దు కానీ అవుతుంది. ఎవరో మంట పెట్టుకుంటారా? చలో కాలు నడుపుకోరు, మంట పెట్టు. మీరు మంట పెట్టుకోవడానికి ఇస్తావు 1 కోటి రూపాయలు. ఇందులో మీరు మంట పెట్టు. జీవితమే లేకపోతే 1 కోటి రూపాయలు ఎటు? మనం ఉంటే కదా 1 కోటి రూపాయలు. మన బండి కొనాలా, కారు కొనాలా, ఫుడ్ కొనాలా, ఇది ఏది కొనాలన్నా మన జీవితం ఉంటే, మనం జీవించుంటే, జీవితంతో ఉంటే అవుతుంది అది. మనిషి పోయినాక పైసలు నేను 10 కోట్లు మంట పెట్టుకుంటా, చలో 100 కోట్లు ఇస్తా, మంట పెట్టుకుంటా. 100 కోట్లు 100 కోట్లు పెట్టుకోండి. మరి పెట్టుకుంటున్నారా? మంట రూపాయి ఇవ్వకుండా పెట్టుకుంటున్నారు కదా. చంసుదర్ అర్థమవుతుంది? పెట్టుకుంటున్నారా లేదా? ఇప్పటి వరకు పెట్టుకున్నా కొంచెం జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని మంటలు పెట్టుకున్నారు ఇలా. 1 రూపాయి ఒకటి మస్తు మంటల పైన మంటలే చెలరేగుతున్నా మంటలు. ప్రతి ఒక్క పెట్టుకో, నేను आग लगाए नहीं लगे अंदर, देख लेता, कर लेता, देख अब फोड़ देता, सीम देता, ये करता, क्या है वो सब? आग है, कौन लगा रहा आग? ఏడా ఏడ పెడుతున్నావు మంట? లోపల మంట ఏడ పెడుతున్నావు? ఎవరు వెళ్ళిపోతారు? మనమే. ఎన్ని డబ్బులు వచ్చినాయి? పోయినాయి. వచ్చుడు కాదు, పోవడం. ఇస్తానంటే పెట్టుకుంటలేరు, కానీ ఇవ్వకుండానే పెట్టుకుంటున్నారు. అది మీరు గ్రహించాలి. తెలుగు అర్థమవుతుందా? ఇది జీవితం. లైఫ్ ని అర్థం చేసుకోకపోతే మంట నడుస్తూనే ఉంటుంది. అది ఎవరో కాదు, మనమే పెట్టుకుంటున్నాం అన్న విషయం కూడా ఉంటుంది. ఇప్పుడే ఒక తరం కాదు, తరతరాలుగా నడుస్తూ ఉంటుంది అది. फॉर एग्जाम्पल इंतकुमुंदु చెప్పినా, अब आग का झाड़ लगा दिया, खड़ा हो गया, अब उसका वो कितने साल जीता? वो 1000 साल जीने वाला झाड़, और अपना उम्र कितना है? अपना उम्र कितना? 100 साल। 2000 10,000 साल जीने वाला झाड़, इतना बड़ा झाड़ लगा। झाड़ लगाने का क्या मतलब है? మంట పెట్టేసినాం అంటే మామిడి పండ్ల చెట్టు కంటే మంట చెట్టు పెట్టేసినాం, అది కాలుతూనే అది పెరుగుతూనే ఉన్నది. మన జీవితం ఎన్ని ఇయర్స్? 100 ఇయర్స్ మనం వెళ్ళిపోయారు. చెట్టు ఉన్నది కదా, మండుతున్నది కదా, ఫలాలు ఇస్తున్నాయి కదా, దాన్ని ఏమంటారు? మంట నిరుగులా, లేకపోతే అది దానిలో నుండి జ్వాలలు వెళ్తూ ఉన్నాయి, నిప్పులు నిప్పురవ్వ, దాంట్లో నుండి నిప్పులు చెలరేగుతున్నాయి. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు పెడితే మామిడికాయలు ఇస్తారు, మీరు మంట చెట్టు పెట్టి ఏమిస్తారు? నిప్పులు ఇస్తారు. జర సుక్కు తలుగుతా ఉంటుంది, మధ్య మధ్య సురుగు తలుగుతా ఉంటుంది. మనం మంచి అప్పుడప్పుడు మనం పడుకుంటే చాలా సురుగు తలుగుతలేస్తుంది, మళ్ళీ ఏదైనా సురుగు తలిగితే సో మనం 100 ఇయర్స్ తర్వాత మనం అయిపోయినాం. కానీ ఇది చెలరేగుతున్నది కదా ఈ మంట,
ఈ నిప్పులు చెలరేగుతున్నాయిగా, దానికి అర్థం ఏంటి? మనం లేవు, చెట్టు ఉన్నది, దీనికి అర్థం ఏంటి? మనమైతే పోయినాం, ఆ మంటల్లో పోయినాం, ఆ నిప్పులతోటే పోయినాం. మరి 100కు పోయినామా, 50కి పోయినామా? మంట ఎక్కువ అయిపోతే పోవుడే, పోయినాం. కానీ అది అతనే దీనికి అర్థం ఏంటి? ఆ? అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటిదంటే ఈ జన్మనే కాదు, జన్మ మనం ఒక జన్మకే పెట్టుకోవట్లేదు మంట. ఆ, మళ్ళీ జన్మ మంటతోటే పుడతారు. మంట తీసుకొని జన్మ జన్మల వరకు అంత మంట పెట్టుకుంటాం. అర్థమైంది? దీనికి అర్థమైంది. శరీరం పోయింది, 100 సంవత్సరాల తర్వాత ఏం పోయింది? కాలు ఏం పోయింది? ఏది కాలేదు, శరీరం అది వెళ్ళిపోయింది. ఆ? అది మళ్ళీ అదే మంటను తీసుకొని వస్తుంది. నెక్స్ట్ జన్మ మళ్ళీ అదే మంటతోటి వస్తుంది. ఇంకో జన్మ అదే, అంత మంట పెడుతుంది. తరతరాలుగా మంటలు పెడుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి మంటలే పెట్టుకుంటుంది. ఈ మంట నుండి ఇట్లా పోయి అర్థమైంది. ఇప్పుడు బాడీ పోయింది, కొంత పునర్జన్మ ఉన్నదా లేదా, పుడతామా లేదా, అది వేరే సంగతి. అది కొందరు నమ్ముతారు, నమ్మరు, లేకపోతే అది కొందరికి తెలుసు తెలియదు. ఉదాహరణకు అనుకుంటారు, అంటారు కదా 7 జన్మలు, 7 जन्म, कितना साथ देंगे तुम्हारा? 7 जन्म, कितना? 7 जन्म हम तुम्हारे साथ रहेंगे. मर भी गया तो तुमसे करेंगे प्यार. ఎన్ని జన్మలు? సో అంతా మీరేమనుకుంటున్నారు? ఇది ఒక 1 year మంట, 2 రోజుల మంట, 1 రోజు మంట, ఎంత మంట పెట్టుకుంటాం తెలుసా? 7 జన్మలకు కూడా, 7 జన్మలకు కూడా ఆరని మంట పెట్టుకుంటాం. ఇక ఈ శరీరం దాన్ని సహించలేదు, దీని సహనం అయిపోయింది. ఎందుకు? ఎంత మంట అనేది భరిస్తారు, భరించారు కదా, ఆ మంటకు అయిపోయింది. మళ్ళీ ఇంకో శరీరంతో అదే మంట తీసుకొని వచ్చింది, మళ్ళీ దాని కెపాసిటీ ఉన్నంత వరకు భరిస్తుంది. మళ్ళీ అంటే అంతగానో మంట కూడా కట్టుకొని, అర్థమైంది? ఎంత మంట పెట్టుకున్నాం, అంతగానో మంట కూడా కట్టుకొని పెట్టుకున్నాం. జన్మ జన్మ ఇప్పుడు మనం అంటాం కదా, అంబానీ దగ్గర వాని కొడుకులు అని, ఇంకా ముని మనవాళ్ళు మస్తు సంపద ఉన్నారు, అంతేనా? ఈ దేశంలో ఉన్న 10%, 15, 20% సంపద వాళ్ళ దగ్గర. సో వాని కొడుకు, వాళ్ళ కొడుకులు, మళ్ళీ వాళ్ళ కొడుకులు, 10 తరాలు, 20 తరాలు కాదు, 50 కాదు, 100 తరాలు సంపద పెట్టిండా లేదా? వాడు చేయకుండా వస్తుంది. ఇప్పుడు సంపాదించిన దానిపైనే ఏం కావచ్చు, బతకచ్చు, అంతేనా? ఇది మనం సంపాదన, ఇది మన ఇది మనసు. అట్లనే మనం ఎక్కువ పని తరతరాలుగా, ఇక మన ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఆ కోపంలో మస అయిపోతా వెలుగుతుందేమో రూపాయి అదో అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు పడుకున్నారు, మీ మంచపు పట్టదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేచిండ్రు అనుకో, మీరు లేచిండ్రు చూసాను, అరే నా చెద్దరుగా ఉన్న మంచానికి గొడవ మంట పెట్టిండు, లేదా మంట పెట్టిండా లేదా దలిగిందా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు?
ఆయిల్ పోస్తారా వాటర్ పోస్తారా? భౌతిక భౌతిక ప్రపంచంలో ఏం చేస్తాం? వాటర్ తీసుకోవాలి. మానసిక ప్రపంచంలో ఆయిల్ పోస్తాం. మనసు యొక్క ప్రపంచంలో శరీరం యొక్క ప్రపంచం. శరీర ప్రపంచంలో మనకు అది మంట కనిపిస్తున్నది కాబట్టి వాటర్ పోస్తాం. కానీ మానసిక ప్రపంచంలో ఏం చేస్తాం? ఆయిల్ ఏం చేస్తాం? సో అలాగనే మీరు ఎందుకు జరుగుతున్నది ఇది? ఎందుకు జరుగుతున్నది? ఇప్పటివరకు ఎవరు ఆన్సర్ చెప్పలే. ఎందుకు జరుగుతుంది? ఒక్క రూపాయి ఇవ్వకుండా మంట ఇన్ని తరా ఉపయోగపడే మంట ఎందుకు గూడగట్టుకున్నావు? ఎందుకు గూడగట్టు? బికాస్ ఆఫ్ కాన్షియస్నెస్. నేనే మంట పెట్టుకుంటున్నా, నేనే నన్ను డ్యామేజ్ చేసుకుంటున్నా. ఎట్లనైతే మీరు లేచి చూసేది చెద్దరికి మంచానికి మంట కలిగింది, మీ కళ్ళు ఓపెన్ అయినాయో మీరు చూసింది. అట్లా మీ మైండ్ ఓపెన్ అయింది అనుకో, ఇది అర్థం. నేనే పెంచుకున్నాను. మైండ్ ఓపెన్ కాలే, కళ్ళు ఓపెన్ అయింది, బయటికి కనిపిస్తుంది. ఇక్కడ మంట కలిగింది, ఇది కాలుతున్నది, బంద్ చేయాలి, దీని ఉపయోగం లేదు, బంద్ చేసాం. కానీ లోపల కాలుతున్నది అర్థం. లోపల బంద్ చేస్తాం, ఏడా స్విచ్ ఉన్నాయి, అది నడుస్తుంది. ఈడ ఫర్ ఎగ్జాంపుల్ బంద్ చేయలే, ₹1 ఎక్కువ వస్తుంది బిల్లు, పెద్ద ఫరకూడదు. ఫరకూడదా? చలో నై పే కరెంगे, కట్ కట్ లోపల మన ప్రశాంతతలో, మన హ్యాపీనెస్ లో, మన జీవితంలో తేడా ఉంటుందా? ఈడే పరకూడదు. ఈడ ఎక్కువ తక్కువ అయినా, జర ఫ్యాన్ ఎక్కువ తిరిగినా, జర తక్కువ తిరిగినా నడుస్తుంది. కానీ మానసిక ప్రపంచంలో ఎంత పరకూడుతుంది? చాలా పెద్ద తేడా. భౌతిక ప్రపంచానికి మానసిక ప్రపంచం. మానసిక ప్రపంచం అంటే స్పిరిచువల్. స్పిరిచువల్ అంటారు. వాట్ డూ యు మీన్ బై స్పిరిచువల్? స్పిరిచువల్ అంటే ఏంటి? రియల్ లైఫ్. స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ ద రియాలిటీ. నిజం, సత్యం. సత్యమే ఆధ్యాత్మికం, స్పిరిచువాలిటీ. రియాలిటీ ఇస్ నథింగ్ బట్ ద స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ ద రియాలిటీ. తేడా ఎంత తేడా ఉంది? సో మన కాన్షియస్నెస్, మన స్పృహ, మన మైండ్ ఓపెన్ కావాలంటే, మైండ్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నీ కనబడతాయి. ఓ నన్ను నేనే లాస్ చేసుకుంటున్నా, నేనే ఆలోచన చేసుకుంటున్నా, నేనే అగ్గి పెట్టుకుంటున్నా, నేనే మంట పెట్టుకుంటున్నా, నేనే చెట్టు పెట్టినా, నేనే. అరే నేనెందుకు పోయాలి? నీరు తీసాయి, చదవద్దు, నో, ఎందుకు? నన్నే కాల్ చేస్తుంది. అవుట్. అలవాటు ఏమైంది? అరే ఇది నాకు అలవాటు అయిపోయింది. స్పృహ. ఇదే నేను మళ్ళీ రిపీటెడ్ గా చేస్తున్నా. ఇప్పుడు ఆలోచన చేసిన బాధ అనిపించింది, మళ్ళీ ఆలోచన చేస్తున్నా, మళ్ళీ బాధపడుతున్నా. కాన్షియస్నెస్ డెవలప్ అయింది. స్పృహ, సోయి అంటారు. అచ్చం తెలుగులో సోయికి వచ్చేసిన. మరి ఏం చేస్తున్నాను? నేనేమంట నా మానసిక ప్రపంచం నేనేమంట పెట్టుకున్నాను. వాడు ఎప్పుడో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆడు ఉండడం లేడా, వేయండి, ఆడు యాక్సిడెంట్ అయిందా ఏమో తెలియదు. నేనేం చేస్తున్నా? మంట పెట్టుకుంటున్నా. నేనే నా కాళ్ళు నేనే మంట పెట్టుకుంటున్నా. లిమిట్ చూడు, మంట ఏమైతున్నది? అదే. సో ఇది ఎందుకు చేస్తున్నాం? ఎందుకు మనమే మన లాంచ్ చేసుకుంటామంటే,
మనము సోయిలో లేదు కాబట్టి సోయి అంటే అర్థం కాన్షియస్నెస్, ఊహ. సోయి అంటే అర్థం మందు తాగకపోతే సోయిలో ఉన్నామని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మందు తాగకపోతే ఆయన చాలా కాన్షియస్ పర్సన్, చాలా సోయిలో ఉన్న పర్సన్ అని కాదు. ఎందుకు? నాకు వేరే మత్తు ఉండొచ్చు, నా పేరు ప్రతిష్ట లేకపోతే ఇంకేదైనా మత్తు ఉండొచ్చు, ఆ మత్తులో ఉండొచ్చు నేను. అది కూడా ఒక అన్కాన్షియస్నెస్, అది కూడా ఒక స్పృహ లేకపోవడమే అది. సో కాన్షియస్ ఉన్న పర్సన్ అంటే ఏం జరుగుతున్నది, నా మైండ్ లో ఏం జరుగుతున్నది, నా బాడీలో ఏం మార్పు జరుగుతున్నది, నా మైండ్ లో ప్రతి క్షణం ఏం ఆలోచన వస్తున్నది, ప్రతి సెకండ్ నా మైండ్ ఏం చేస్తున్నది నిరీక్షించడం, పరీక్షించడం. నేనేం చేస్తున్నా, నా బాడీ ఏం చేస్తున్నది, నా మైండ్ ఏం చేస్తున్నది. మన దృష్టి మొత్తం బాడీ మైండ్ పట్టాలి. ఆలోచన వచ్చింది, అరే మళ్ళీ నేనే కదా ఆలోచన చేస్తున్నా. ఎలాగనైతే నిద్ర లేచినామో ఇమ్మీడియట్లీ మంట ఆరిపేసినాం, ఈ నిద్ర లేచినామో ఆలోచన తగ్గిపోయింది. రోజుకు 10 సార్లు 20 సార్లు జ్ఞాపకం వచ్చేది ఇప్పుడు 2 సార్లు 3 సార్లు, అంటే మంట తగ్గిందా లేదా? దాని తర్వాత టోటల్ గా అర్థమైంది? ఏమైనా డౌటా? సో స్పృహను పెంచుకోవాలా, మైండ్ ను ఓపెన్ చేయాలా, మైండ్ ను శుద్ధి చేయాలా, మైండ్ ను శుభ్రపరచాలా, మైండ్ ను క్లీన్ చేసుకోవాలా. అంటే మార్గం ధ్యానం తప్పించి వేరేది. ఓన్లీ మెడిటేషన్ ఇస్ ద వే. దీన్ని అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుంటే మైండ్ ఓపెన్ అయ్యింది. నన్ను ఆలోచన చేసేటప్పుడు చేస్తారు అదేది ఉండే అదేది. ఎందుకు? కళ్ళు మూసుకుంటే మైండ్ ఓపెన్ అవుతుంది. అవి ఆలోచన చేసి మైండ్ ఓపెన్ కావాలంటే కళ్ళు మూసుకోవాలి. చేస్తారు కదా మీకు ఎప్పుడైనా జ్ఞాపకం రానప్పుడు, అది తెలియకనే జరుగుతున్నది కదా. లేదా నాకు ఆన్సర్ కాపుకొని అట్లా ఏం చేస్తాం, కొంచెం కళ్ళు మూసుకొని దాన్ని వెతికే ప్రయత్నం చేస్తాం. సో మీ మైండ్ ఓపెన్ కావాలంటే, మీ లోపట నేత్రాలు, మీ కళ్ళు ఓపెన్ కావాలంటే బయట కళ్ళు క్లోజ్ చేయాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ లైఫ్. ఇక లేకపోతే తరతరాలుగా మీరు ఎంత పెట్టుకుంటే అంత మంట పెట్టుకుంటారా, లేకపోతే శాంతియుతంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారా? ఇది మొత్తం మనం చేసే చేతిలో, మన తల్లిదండ్రుల చేతిలో, మన గురువు చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, నరేంద్ర మోదీ చేతిలో ఏం లేదు. మన జీవితం మన చేతిలో. అర్థమవుతుందా?